ఉగ్రదాడిలో మృతి చెందిన చంద్రమౌళి అంత్యక్రియలు రేపు జరిగే అవకాశం ఉంది. దీనిపై వివరాలు మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, చంద్రమౌళి అంత్యక్రియలకు సంబంధించిన సమాచారం ఏంటి? కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందినటువంటి జేఎస్ చంద్రమౌళి భౌతిక గాయాన్ని ప్రస్తుతం విశాఖపట్నంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రి యొక్క మార్చురీలో ఉంచారు. అయితే ఈ మధ్యాహ్నం వారి కుమార్తె నిహారిక అలాగే వారి కుమార్తె అనీ మిశ్రా ఇద్దరు కూడా వారు అమెరికాలో ఉన్నారు, అమెరికాలో స్థిరపడ్డారు. ఈ రోజు మధ్యాహ్నానికి వారి కుమార్తెలు వస్తారు. వారి కుమార్తెలు వచ్చిన తర్వాత వారితో కుటుంబ సభ్యులు చర్చించిన అనంతరం అంతిమ సంస్కారాల నిర్వహణ ప్రక్రియ మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చంద్రమౌళి స్వస్థలం శ్రీకాకుళం జిల్లా. అలాగే ఇప్పటికే అధికారులు బంధువులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే అంతిమ సంస్కారాలని రేపు నిర్వహించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే వారి కుమార్తె ఒకరు అమెరికా నుంచి విశాఖపట్నం రావడానికి ఈ రోజు సాయంకాలం 5 గంటలకి వచ్చే అవకాశం ఉందని బంధువులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే చంద్రమౌళి భౌతిక కాయాన్ని ప్రైవేట్ ఆసుపత్రి యొక్క మార్చురీలో ఉంచారు. ఈ రోజు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి టీబీవీ స్వామి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినటువంటి నష్టపరిహార చెక్కును కూడా వారి కుటుంబ సభ్యులకి అందజేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే అలాగే పలువురు ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కూడా ఈ రోజు చంద్రమౌళి కుటుంబాన్ని పరామర్శించి వారికి సానుభూతిని ప్రకటించే ప్రక్రియలు ఉన్నాయి. ఈ సాయంత్రానికి వారి కుమార్తెలిద్దరూ కూడా అమెరికా నుంచి వచ్చిన తర్వాత అంతిమ సంస్కారాల నిర్వహణ మీద ఒక స్పష్టతనిచ్చేటువంటి అవకాశం ఉంది. ధన్యవాదాలు ఆదిత్య పవన్.